हाँ, अभी हम प्रभु का वचन पढ़ेंगे। लूका की जेल 9 अध्याय उसका 57 से लेकर आप आगे पढ़िए। ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనము నుండి కొన్ని వచనాలు చదవగా విందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనము నుండి కొన్ని వచనాలు చదవగా విందాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకైన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. यहाँ पर हम देखते हैं, जब यीशु मसीह इस दुनिया में था, एक मनुष्य ने कहा, यीशु प्रभु, मैं आपके पीछे आऊँगा। ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో ఇలాగూ రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో సంచరించుచున్నటువంటి దినములలో యేసు ప్రభు యొద్దకు వచ్చి, నేను మిమ్మల్ని వెంబడించాలని ఆశపడుతున్నానని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. यीशु मसीह उसको मना किया। యేసు ప్రభు వారు అతనిని రమ్మని చెప్పుటకు నిరాకరించాడు. एक दूसरे को प्रभु यीशु बोला, वो आना नहीं चाहा। ఒకడిని ప్రభు పిలిచాడు, అయితే అతడు రావడానికి నిరాకరించాడు. और एक ने कहा, प्रभु आपके पीछे आऊँगा, पहले मुझे अपना घर वालों से इजाज़त लेने दो। మరికొందరిని పిలిచినప్పుడు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను వెళ్ళి మా ఇంటిలో ఈ విషయం తెలియపరిచి వస్తానని సమాధానం ఇచ్చాడు. ये दोनों को बुलाहट है, ये आना नहीं चाहते, नहीं चाहा, लेकिन जिसको बुलाहट नहीं वो आना चाहता था। ఈ రెండు సందర్భంలో మనం ఇక్కడ చూసినట్లయితే, ఒకడికి పిలుపును ప్రభు ఇచ్చాడు, రావడానికి నిరాకరించాడు. మరొకడు పిలుపు లేకుండా రావాలనుకున్నాడు, ప్రభు వాడిని నిరాకరించాడు. मैंने दुनिया में देखा है, जो लोगों को बुलाहट नहीं, वो लोगों को ज़्यादा आना चाहता है। वो देखते हैं कि ये सेवा में आने से हम अच्छा खाना मिलता है, अच्छा आदर मिलता है, अच्छा पैसा मिलता है, फिर वो लोग पैसा इकट्ठा करके वो लोग चले जाते हैं। చాలామంది సేవకు మేము వెళితే మాకు చాలా విస్తారమైన డబ్బు కలుగుతుంది, సంపాదించవచ్చు, డబ్బు కూడబెట్టుకోవచ్చు, ఏదైనా కార్యాలు చేసుకోవచ్చు, మేము అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు అని ఆలోచన కలిగి కేవలము డబ్బు సంపాదన కొరకు మాత్రమే వారు సేవకు రావాలనే ఆలోచనతో వారు సేవ చేయడానికి ఇష్టపడతారు. కానీ వారికి సేవ చేయటకు పిలుపు లేని వారిగా ఉన్నారు. जिनको सचमुच बुलाहट है और वो लोग, वो शैतान उनको रुकावट डालता है, वो आना नहीं चाहते। ఎవరి నిమిత్తమైతే ఎవరికైతే దేవుడు పిలుపునిచ్చి ఉన్నాడో, పిలుపు కలిగినటువంటి వారు అనేకులు వారు సేవను కొరకు రాకుండా, పిలుపు వచ్చినా కూడా వారు రాకుండా అనేకమైన సాకులు తెలియపరుస్తూ వివిధమైనటువంటి వాటిని వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. సాతానుడు వారిని రానివ్వకుండా అడ్డుపరుస్తూ ఉంటాడు. बहुत लोग इसलिए वो रुकावट में फंस जाते हैं, वो आते नहीं हैं। వారి కలిగినటువంటి ఆటంకములలో ఇరుక్కునిపోయి సేవలో వారు రాలేక ఆగిపోతూ ఉంటారు. सेवा कोई भी कर सकता है, సేవ ఎవరైనా చేయొచ్చు. मैंने दुनिया में ऐसे प्रचारक देखे हैं जिन्होंने पवित्र आत्मा नहीं पाया, लेकिन यीशु मसीह के नाम में वो सब सेवा करते रहते हैं। ప్రపంచంలో చాలామంది సేవకులను నేను చూచాను, పరిశుద్ధాత్మ అభిషేకము లేకున్నను చాలా వారి ప్రాంతాల్లో చాలా సేవను విస్తృతంగా వారు చేస్తున్నట్లుగా కనబడుతున్నారు. यीशु मसीह दुनिया में मेरा नाम लेके कुछ भी मांगो परमेश्वर देगा। यीशु मसीह के नाम में मांगते हैं, परमेश्वर उनको दे देता, क्योंकि यीशु मसीह परमेश्वर का पुत्र है, उसने बलिदान दिया, उसका नाम से वो सब लोग पा लेते हैं। పిల్లరా, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు చేస్తానని చెప్పినటువంటి మాటను బట్టి వారు ప్రభు సముఖంలో ప్రార్థన చేయగా ప్రభు వారి ప్రార్థన ఆలకించి వారికి కలిగినటువంటి సమస్తమైన వాటిని ప్రభు వారికి ఇస్తున్నాడు. కారణం ఏమిటంటే
మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆశీర్వదించడానికి लेकिन మనల్ని ఆశీర్వదించడానికి ఆ ప్రభు తన జీవితాన్ని బలిగా అర్పించుకొని తన జీవితాన్ని త్యాగము చేసుకున్నారు కనుక ఆయన త్యాగపూరితమైన దేవుడు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయొచ్చు మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. सेवा और जीवन है, लेकिन सियोन जाने का जीवन कुछ और है. సేవ చేసే జీవితం ఒకటైతే సియోనునకు వెళ్ళవలసినటువంటి జీవితము మరొక అనుభవం అయి ఉన్నది. सबसे पहले पहला बात, प्रभु यीशु एक बार बहुत बड़ा भीड़ था, उसको बोला अगर कोई मेरा पीछे आना चाहे, मैं सब कुछ त्याग के मेरे पीछे आ जाओ. ఒక దినమున ఒక విస్తారమైన జనసమూహం ఆయన చుట్టూ ఉన్నప్పుడు వారందరితో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అని ప్రభువారితో చెప్పి ఉన్నారు. लूका 14 बाब की 26 आयत से లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. वचन, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. जो वचन बोलते ही कोई पढ़ना चाहिए, चाहे कोई भाई हो चाहे कोई बहन हो. వాక్యమును చెప్పగానే చదవడానికి సిద్ధంగా ఉండాలని సహోదరులైన మనవి చేస్తున్నాం. हम बहुत कलीसियों में देखा वचन बोलते ही लोग पढ़ते हैं. కొన్ని సంఘాలలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్పగానే వాక్యాన్ని వెనువెంటనే చదివే వాళ్ళు ఉన్నారు. परमेश्वर का वचन क्या कहता है? దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే, प्रभु यीशु एक भीड़ को एक ओपन ब्रॉड वे बोला, अगर कोई मेरे पीछे आना चाहे तो सब कुछ त्याग के आए. ఒక రోజున జనసమూహముతో యేసు ప్రభువారు చాలా స్పష్టముగా సూటిగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల నన్ను వెంబడించవచ్చు. उसका 33 आयत पढ़ा जाए. 33 33వ వచనాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. दो यीशु से बोला तो जब तक इसी रीति से सब कुछ ना त्यागो, मेरा चेला नहीं बन सकता. సమస్తమును విడిచిపెట్టని ఎడల మీరు నాకు సేవకులుగాను ఉండలేరు, మీరు శిష్యులుగా ఉండలేరు అని ప్రభువారితో చెప్పి ఉన్నారు. यीशु मसीह का 2 प्रकार का चेला है. యేసు ప్రభువారి దగ్గర రెండు అనుభవాలు కలిగినటువంటి శిష్యులు ఉన్నారు. यीशु मसीह बोला अपना चेला लोगों को तुम प्रचार करो, जो विश्वास करे उनको अपना चेला बनाओ, खुशखबरी का चेला बनाओ. శిష్యులతో యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళండి, ఈ సువార్తను ప్రకటించండి, ఎవరు మీ సువార్తను అంగీకరించదరో వారిని శిష్యులుగా చేయండి అని ప్రభువారితో చెప్పి ఉన్నారు. जो विश्वास करे और उसको पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दे, यानी उनको चेला बनाओ. నమ్మి విశ్వసించిన వానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చుచు వారిని శిష్యులుగా చేయండి అని ప్రభువారికి ఆజ్ఞాపించారు. वो खुशखबरी के अनुसार चेला है. ఒకరు సువార్తను అంగీకరించుట వలన శిష్యులుగా మారిన వారు, और जो सब कुछ त्यागता है वो यीशु मसीह का चेला है. అన్నిటినీ విడిచిపెట్టి వెంబడించిన వారు యేసు ప్రభు వారికి శిష్యులుగా మార్చబడిన వారు. यीशु मसीह ने कहा, యేసు ప్రభు అంటున్నారు, अगर मेरे की सेवा करना चाहे మీలో ఎవరైనా तो मेरे पीछे हो ले. ఎవరైనా సేవ చేయాలని అనుకుంటే మీరు నన్ను వెంబడించాలి. पीछे चलना है तो त्यागी बनना है. ఒకవేళ ప్రభుని వెంబడించాలన్న ఆలోచన మీరు కలిగి ఉంటే అన్నిటినీ విడిచిపెట్టాలి. जहाँ मैं होगा मेरा सेवक भी होगा. నేను ఎక్కడ నివాసం చేస్తానో నా సేవకులు సహితం అక్కడే నివాసం చేస్తారు. मेरा पिता उनको आदर करेगा. నా తండ్రి వారిని ఘనపరుస్తారు. ये कौन है? ఎవరు వీరు? ये जो सब कुछ त्याग कर यीशु मसीह के पीछे चले हैं, उसकी सेवा की है, वो सियोन में जाएंगे. ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని త్యాగము చేసుకొని యేసు ప్రభుని వెంబడించుచూ ఉంటారో వారు యేసు ప్రభు వారు ఉన్న స్థలములో అనగా సియోనుకు వారు చేర్చబడతారు. వారు సియోను వారసులై ఉన్నారు. యూహన్నా 12 बाब की 24 आयत पढ़ी. యోహాను సువార్త 12వ అధ్యాయము
24. 24 వచనాన్ని చదువుగా విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24 వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ठीक. यीशु मसीह बोला, मैं जो कोई मेरे पीछे आएगा, मेरी सेवा करेगा, मेरे पीछे आएगा, जहाँ मैं हूँगा मेरा सेवक भी वहीं होगा. ఎవరైతే ప్రభు చెప్పిన మాటకు విధేయత కలిగి ప్రభు అప్పగించిన పరిచర్యం చేస్తూ ప్రభుని వెంబడిస్తారో అలాంటి వారు ప్రభు ఉన్న స్థలములో నివాసం చేస్తారని రాయబడి ఉంది. అది 26వ వచనం అనుకుంటా. सेवा में पढ़िए 26. 26వ వచనం. నన్ను 26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. राइट. एक बार मैं सेवा में आने के बाद सेवा प्रभु से बोला, हे परमेश्वर मेरे से सेवा नहीं होगी, मुझे क्षमा करो. సేవకు వచ్చిన తర్వాత కొన్ని సమయాలలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి నేను సేవ చేయలేని ప్రభువా నన్ను క్షమించండి అని నేను అడిగాను. मुझे स्वर्ग में छोटी जगह दे देना, क्योंकि मेरे से सेवा नहीं होती. పరలోకంలో ఏదో ఒక చిన్న స్థలం నాకు ఇస్తే చాలు, నేను సేవ చేయలేకపోతున్నాను అని వారి బాధను వ్యక్తపరిచారు. लेकिन नरक में नहीं डालना. నరకానికి మాత్రం పంపొద్దు అని ప్రార్థన చేశారు. उसके फौरन बाद मैं एक ड्रीम देखा, मैं स्वर्ग में गया हूँ. ఆ వెనువెంటనే నేను ఒక కలను కన్నాను. అదేమిటంటే నేను పరలోకంలోనికి ప్రవేశించినట్లుగా చూస్తున్నాను. वो मेरा दूसरा समय था स्वर्ग में जाने का. ఆ పరలోక దర్శనమును కలగడం అది నాకు రెండవసారి. और दूसरा समय था मैं पिता परमेश्वर को और दाहिने हाथ प्रभु यीशु को देखने का. రెండవసారి సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుని ఆయన కుడి పార్శ్వమున తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనులై ఉంటే నేను చూచాను. और मेरा चौथा टाइम था यीशु प्रभु, मैं अपने प्रभु को देखने का. 4వ పర్యాయం ప్రభుని చూడడానికి ప్రభు మళ్ళీ అవకాశం అనుగ్రహించాడు. दूर से परमेश्वर सिंहासन पर है, यीशु मसीह दाहिने बैठा है, सिंहासन के दाएं बाएं बैक साइड से लाखों फरिश्ते खड़े हैं. అలా చూచి ఆ కళను ఆ దర్శనమును చూస్తున్నప్పుడు చాలా దూరమున ఆయన సింహాసనాసీనులై ఉండుట, తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనులై ఉండుట, ఆయన కుడి పార్శ్వమున కుమారుడైన యేసు ప్రభువారు ఆసీనులై ఉండుట, ఆ పట్టణమంతా కూడా దేవదూతల చేత నింపబడినటువంటి ఆ దృశ్యాన్ని చూచే కృపను ప్రభు ఇచ్చి ఉన్నారు. मैं वो सिंहासन की तरफ ऐसे चलता चलता आगे बढ़ रहा हूँ. ఆ సింహాసనం వైపు నేను నడుచుకుంటూ దానికి దగ్గరగా వెళ్తా ఉన్నాను. तब सिंहासन के दोनों साइड से एक एक फरिश्ता एक बड़ा जंजीर लेके आ रहा है. ఆ जंजीर संगल ఓకే చైన్ కదా. चेन. ఆ మార్గమున సింహాసనం వైపు నేను వెళ్తున్నప్పుడు 20 దేవదూతలు ఒక పెద్ద సంకెళ్ళ వంటి దాన్ని పట్టుకొని నా వైపు వస్తూ ఉన్నారు. उसका एंट्रेंस में पहुंचते ही वो दोनों दूत उधर एंट्रेंस में पहुंच जाते हैं. నేను దాని పట్టణపు యొక్క గుమ్మముల యొద్దకు ద్వారము దగ్గరకు प्रवेश फाटक. నేను ఆ గుమ్మముల యొద్దకు నేను ప్రవేశించినప్పుడు ఆ దేవదూతలు ఆ సంకెళ్ళు పట్టుకొని ఈ పక్క ఆ పక్క వారు నిలబడి ఉన్నారు. उन्होंने मुझे कहा तुम सेवा नहीं करोगे तो यहाँ नहीं आ सकते. ఆ దేవదూతలు నాతో చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు సేవ చేయని ఎడల ఇందులోనికి ప్రవేశం చేయలేరు. बहुत साल के बाद मुझे 11-26 वचन मिला. यीशु मसीह बोला जहाँ मेरे पीछे आएगा, मेरी सेवा करेगा, तो जहाँ मैं होऊंगा वहाँ मेरा सेवक भी होगा. ప్రభు వారు బయలుపరిచి ఉన్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకి ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎవరు నన్ను వెంబడిస్తారో, ఎవరు నా సేవ చేస్తారో నేనున్న స్థలములో వారు కూడా నాతో కూడా ఉంటారని ప్రభువారు తెలియపరిచి ఉన్నారు. जहाँ परमेश्वर पिता रहता है, यीशु मसीह वहीं रहता है, उसको सिय्योन बोलते हैं. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నివాసము చేయుచున్నటువంటి ఆ స్థలమునే సియోన్ అని సంబోధిస్తారు. चाहे कोई कवारा हो, चाहे कोई शादीशुदा हो, उस सिय्योन में शादीशुदा भी जा सकते हैं, लेकिन उसके लिए एक प्रमाण है. उसके अनुसार अगर इंसान जीवन अपना अर्पण करेगा तो वो भी जा सकता है. అవివాహితులై తమ కన్యత్వమును కాపాడుకోగలిగినటువంటి వారు వివాహితులైనను సియోన్లో ప్రవేశించుటకు అర్హత కలిగినటువంటి వారు కూడా నియమించబడ్డారని, అయితే దాని నిమిత్తమై ప్రభు నియమించినటువంటి ఒక క్రమమును ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. इसमें सबसे पहले
बात है। इस सियोन जाने वालों के लिए बहुत क्वालिटी होना चाहिए। అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం, ఆ సీయోనులో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నటువంటి వారు చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైనటువంటి కొన్ని అనుభవాలను వారు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. उनका पहला क्वालिटी है कि वो परमेश्वर के बुलाई होना चाहिए। ఆ సీయోనులో ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి అర్హతలన్నిటిలో మొట్టమొదటి చాలా ప్రాముఖ్యమైన అర్హత ఏమిటంటే వారు దేవుని పిలుపును కలిగిన వారై ఉండాలి. आप इब्रानियों 5 बाब की मेरा ख्याल 5 आयत है। బహుశా హెబ్రీలకు రాసిన పుస్తకము 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని 4 आयत है, 4 आयत। 4వ వచనం. మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనతను పొందును. परमेश्वर लेवी लोगों को अपनी सेवा के लिए अलग किया। తండ్రి అయిన దేవుడు లేవీయులను తన కొరకు పరిచర్య చేయుటకు వారిని వేరుపరిచి ఉన్నారు. हमारे गांव में एक मेरे से पहले उद्धार पाया, पवित्र आत्मा पाया, मेरे से पहले परमेश्वर उसको सेवा में बुलाया। మా ప్రాంతంలో నేనున్నటువంటి గ్రామంలో నుండి ఒక వ్యక్తిని ప్రభు సేవకు పిలిచాడు. నాకంటే ముందు వారు సేవకు నియమించబడ్డారు. వారు ఆ సేవను చేయడానికి నాకంటే ముందుగా వారు నియమించబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు. क्या बात है, आप ऐसा करते हैं, क्या बात है। आप ध्यान इधर रखो। ఇటు విను, చాలా జాగ్రత్తగా వినాలి. उसको जब मेरे बुलाहट आया तो मुझे रुकावट माँ बाप ने डाला। సేవ పిలుపును కలిగినప్పుడు తల్లిదండ్రులు సేవకు వెళ్లకుండా అడ్డుపరిచారు. उसी टाइम मैं ड्रीम देखा कि वो उसका नाम जॉर्ज है। वो सोने के सिंहासन में सोने का ताज पहन के ऐसे बैठा हुआ है। वो जॉर्ज वो विश्वदार था जो मेरे से पहले चला गया। అయితే దైవజనులకు సేవ పిలుపు కలిగినప్పుడు తమ కుటుంబ సభ్యులు అడ్డుపరిచారు, ఆటంకపరిచారు. ఆ దినాల్లో దైవజనుల కంటే ముందుగా సేవకు వెళ్ళినటువంటి ఆ వ్యక్తి సింహాసనాసీనుడై ఉండి సింహాసనం మీద కూర్చొని తన తలపైన ఒక కిరీటాన్ని పెట్టుకున్నటువంటి ఆ విషయాన్ని ప్రభు కలలో చూపించారు. दूसरा तरफ सोने का सिंहासन है, उसके ऊपर सोने का मुकुट है, वो मेरे लिए है, तो मैं उसको छोड़ के इधर को जाता हूँ। అయితే ఆ కళలో కనబడినటువంటి మరొక విషయం ఏంటంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దైవజనుడు అతని తలపైన పెట్టుకున్న కిరీటం అలాగున కనబడుతుండగా ఆయన కూర్చున్న సింహాసనం ప్రక్కనే ఇంకొక ఖాళీ సింహాసనం ఉంది. అది కూడా బంగారముతో చేయబడ్డది. దాని పైన ఒక కిరీటం కూడా ఉంది. ఆ సింహాసనం దైవజనుల కొరకు ఏర్పాటు చేయబడి ఉండగా అటువైపు వెళ్ళవలసినటువంటి దైవజనులు మరోవైపు వెళ్ళిపోతున్నట్టుగా కళ్ళలో చూశారు. उसी शाम मेरे माता पिता रिश्तेदार इकट्ठे होकर उन्होंने मेरी शादी के लिए मेरा एंगेजमेंट की। అదే రోజు సాయంకాలమున ఎలాగైనా సేవకు వెళ్లకుండా ఆపాలని పాస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు బంధువులు అందరూ కలిసి పాస్టర్ గారికి ఎంగేజ్మెంట్ చేసేసారు. उसी रात ये सपना देखा मैंने। ఆ ఎంగేజ్మెంట్ జరిగినటువంటి రాత్రియే ఈ కళను ప్రభు చూపించాడు. परमेश्वर मुझे बोला ये सिंहासन ये मुकुट आपके लिए है, आप इसको छोड़ के इधर को क्यों जाना। ప్రభు ఆ రాత్రి వారితో మాట్లాడుతున్నారు. ఏమిటంటే ఈ సింహాసనాన్ని ఈ కిరీటాన్ని నేను నీ కొరకు నియమించి ఉన్నాను, అయితే మీరు మరొక మార్గమున వేరే మార్గమున వెళ్ళిపోతున్నారని ప్రభు నాతో మాట్లాడుతున్నారు. सियोन में जाने वालों, आप परमेश्वर के से बात करो, वो आपसे बात करेगा। अगर अभी तक नहीं बात किया तो आप बात करना चाहिए। एक डेफिनेट एक सियोन के लिए बुलाहट है। ప్రియులారా, ఒకవేళ సియోనుకు ప్రతిష్ఠించబడినటువంటి వారు దేవుని బిడ్డలు, దేవుని సేవకులతో నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నించండి, ప్రభుతో సంభాషణ చేయండి, ప్రభుతో మాట్లాడి ఒక స్పష్టమైన పిలుపును, సియోను కొరకైన పిలుపును, నిశ్చయతను మీరు ప్రభు వలన పొందవలసిన వారై ఉన్నారు. उनको डेफिनेट सियोन के लिए कॉलिंग है। ఒక స్పష్టమైన సియోను పిలుపు వారు కలిగిన వారై ఉండాలి. CPM छोड़ने के बाद जितना पेंटिकॉस्टल मैंने देखा है, देश प्रदेश में देखा है, लेकिन वो लोग
ऐसा जीवन करने के लिए ऐसा उपदेश लोगों को देते नहीं है, उल्टा ये कहते हैं कि आप शादी कर जरूर करना है, ऐसा प्रेरित पौल बोला। ప్రియుల సిపిఎం విడిచిపెట్టిన తర్వాత ఈ 25 సంవత్సరాల సేవలో నేను ఎన్నో పెంతెకోస్తు సంఘాలకు వెళ్ళాను, కానీ నేను దేశంలో విదేశాల్లో కూడా ఎన్నో చోట ఎన్నో సంఘాలకు వెళ్ళాను, కానీ ఈ సియోన్ ప్రతిష్టను గురించి కానీ సియోన్ గురించి వారు చెప్పరు. అది పోగా సేవకులు చేసే బోధ ఏమిటంటే పౌలు గారు అంటున్నాడు, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని సేవ చేయాలని బోధించేవారు ఎక్కువైపోయారు. सीपीएम छोड़ने के बाद मुझे इंडियन पेंटिकॉस्टल का पास्टर बोला, सीपीएम बोलते हैं कबारे सेवा कर सकते हैं और हम लोग कहते हैं शादी करके सेवा कर सकते हैं, आप क्या बोलते हैं? సిపిఎం సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చిన తర్వాత ఒకసారి ఇలాగే ఒక ఐపీసీ సహవాసంలో ఉన్న సేవకులు నాతో కలిసి నన్ను ఒక ప్రశ్న వేశారు. వారు అడిగినటువంటి మాట ఏమిటంటే, సిపిఎంలోని కన్యత్వమును కాపాడుకుంటూనే సేవ చేయాలని మీరు బోధిస్తున్నారు, ఐపీసీ వాళ్ళంగా మేము వివాహాలు చేసుకొని సేవ చేయాలని బోధిస్తున్నాము, మరి ఈ రెండిటి విషయమై మీరేమంటారని పాస్టర్ గారిని అడిగారు. कुछ लोगों को सियोन का उपदेश बिल्कुल मालूम नहीं। కొందరికి సియోన్ గుర్చిన ప్రకటనే తెలియదు. हम परमेश्वर की से पहले बुलाहट पाना चाहिए। ప్రభు యొద్ద నుండి మనం ఒక స్పష్టమైన పిలుపును మొదట మనం పొందిన వారమై ఉండాలి. वो लोग बोलते हैं, पवित्र बाइबल में लिखा है कि पतरस ने शादी की, पतरस ने शादी की। हाँ, वो लोग बोलते हैं कि पतरस ने शादी की इसलिए शादी करना। వారు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, పేతురు అపోస్తులైన పేతురు గారు వివాహం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వివాహం చేసుకుని సేవ చేయాలి అని వారు మాట్లాడుతూ ఉంటారు. वो इस बात को लेके वो ऐसा लोगों को सिखाते हैं। ఈ మాటను వారు ఆధారం చేసుకొని ప్రజలకు వారు ఏదో ఒక ఇలాంటి బోధన చేయడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. लेकिन हम परमेश्वर के वचन में देखेंगे, అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే मत्ती की इंजील 19 अध्याय మత్తయి సువార్త 19వ అధ్యాయము और उसका 27 वर्ष पढ़ा जाए। 27వ వచనాన్ని, उससे आगे पढ़िए 28। 27, 28 వచనాలు చదవవలసిందిగా మనం చేస్తున్నాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 29 also. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కా చెల్లెళ్ళైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. हाँ, प्रभु यीशु ने बोला, जिसने मेरे लिए घरों को, भाइयों को, बहनों को, माता पिता को, बाल बच्चों को छोड़ा है। యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టని ఎడల అని ప్రభు చెప్తున్నారు. इधर सिर्फ माता पिता भाई बहनों लिखा, बाल बच्चों को मतलब बीवी बच्चों को जिन्होंने छोड़ा है। ఇక్కడ కేవలము అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లిని తండ్రిని అని మాత్రమే కాకుండా తెలుగు భాషలో కేవలం పిల్లలు అనుంది, కానీ హిందీ భాషలో బాల్ బచ్చి అంటే భార్య పిల్లలు అని అర్థం. వీళ్ళను సహితము విడిచిపెట్టాలని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. अब लूका 14 बाब उसका 27 है, दोबारा पढ़िए। మరొకసారి లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మరొకసారి చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. प्रभु यीशु ने कहा कि अपने पिता को, माता को, आप लोग पढ़िए पहले 26 చదవండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెండ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. यीशु मसीह ने यहाँ माता पिता को और बीवी, उसमें लिखा बीवी को। అక్కడ లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో తల్లిని తండ్రిని భార్యను అని చాలా స్పష్టంగా ప్రభు సంబోధించి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. जो लोग बोलते हैं कि अपना बाल बच्चों को कैसे छोड़ना है, वो पवित्र बाइबल के वो उलट
प्रचार करते हैं वो लोग बाइबल में लिखा बीवी बच्चों को भी छोड़ना है। కొందరు భార్యను ఎలా విడిచిపెట్టి సేవ చేస్తాము కనుక భార్యతో కలిసి సేవ చేయాలి అని చెప్పుకుంటున్నటువంటి వారితో ప్రభు దేవుని వాక్యం ద్వారా చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నారు. ఆయనకు శిష్యులుగా ఉండాలంటే భార్యను పిల్లలను విడిచిపెట్టి వేయాలి. पवित्र बाइबल को प्रभु यीशु बोला एक बिंदु भी नहीं टल सकता, जमीन आसमान टल जाएगा, मेरे बोला बात का एक बिंदु भी टल नहीं सकता। దేవుని వాక్యములో నుంచి రాయబడినటువంటి ఏ మాట కూడా పొల్లైనను తీసివేయుటకు ఏ మాత్రము కూడా అధికారము లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చెప్పబడిన ప్రతి మాట సత్యం. जो ऐसा बहस करते हैं वो गलत लोग हैं, वो गलत प्रचारक है, वो लोगों को परमेश्वर के मार्ग से भटकाते हैं। ఇట్టి విధమైనటువంటి బోధన చేయువారు అది అసత్యమైన బోధ, వారు అసత్యమైన సేవకులు, అది దేవుని వాక్య విరుద్ధమైనటువంటి సేవ అయ్యున్నది. आप सेवा नहीं करनी तो मत करो, సేవ చేయడం ఇష్టం లేకపోతే చేయబాకండి. आज सिय्योन में नहीं जाना तो मत जाओ, సియోనుకు వెళ్ళాలన్న ఆ ఉద్దేశము లేకపోతే వెళ్ళబాకండి. आप त्याग नहीं कर सकते तो मत करो, త్యాగము చేయడానికి ఇష్టము లేకపోతే చేయబాకండి. लेकिन परमेश्वर के वचन को आप तोड़ मरोड़ के लोगों को नहीं सिखाना। కానీ దేవుని వాక్యమును విరచి మలచి మీకు ఇష్టానుసారంగా మీకు నచ్చినట్లుగా దాన్ని మలచి పెట్టకూడదు. जो पास्टर पॉल को परमेश्वर ने सेवा के लिए बुलाया, దైవజనులు పాస్టర్ పాల్ గారికి ప్రభు పిలుపునిచ్చినప్పుడు सेवा बोलने से लोगों को स्वर्ग के लिए तैयार करना, సేవ అన్న మాటకు సరైన అర్థం ఏమిటంటే ప్రజలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడమే. इसलिए मैं बोला सेवा करके ऐसे भागो मत, पहले समझो सेवा क्या है, वो लोगों को स्वर्ग के लिए तैयार करना। సేవ అని వెనక పరిగెత్తబాకండి. సేవ యొక్క సరైన అర్థాన్ని తెలుసుకోవాలి. పరలోకానికి ప్రజలను సిద్ధపరచడమే సరి అయినటువంటి సేవ. इसका परिपूर्ण उपदेश जो है लोग सिय्योन के लिए और यरूशलेम के लिए स्वर्ग के लिए तैयार होना, वो पास्टर पॉल को एक एक करके परमेश्वर ने दिया। దైవజనులు పాస్టర్ పాల్ అయ్య గారికి ఇచ్చినటువంటి సేవా దర్శనం ఏమిటంటే కొందరిని సియోనుకును మరికొందరికి యెరూషలేమునకును నిత్యరాజ్యమైనటువంటి పరలోకానికి ప్రజలను సిద్ధపరచడమే సేవగా వారు దర్శనం పొంది సేవను కొనసాగించి ఉన్నారు. उसके 5 बच्चे थे, వారికి 5 పిల్లలు, लेकिन 5 ने शादी नहीं किया। 5 వివాహాలు చేసుకోలేదు. वो लोग का जीवन जैसे सुबह मैंने बोला उनको देखने से ऐसे लगता था जैसे ये लोग दुनिया के लोग नहीं। ఆ కుటుంబాన్ని విషయమై నేను మీతో ఉదయకాలమే చెప్పాను. వారిని ఆ 5 కుటుంబ సభ్యులను మనం చూచినప్పుడు, ఆ కుటుంబాన్ని చూచినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే వీరు ఎంత మాత్రం భూ సంబంధమైనటువంటి ప్రజలు కారణ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. सीपीएम में शुरू में कुंवारे लोग भी सेवा में आए, शादीशुदा भी सेवा में आए। సిపిఎం యొక్క ఆరంభ దినాల్లో ప్రతిష్ఠిత కలిగిన వారు సేవలోనికి వచ్చారు, వివాహితులైన వారు కూడా సేవలోనికి వచ్చారు. लेकिन उसके लिए एक उपदेश रखा गया था, దాని నిమిత్తమై ఒక ఉపదేశ క్రమము నియమించబడి ఉన్నది. त्याग सबसे बड़ा एक मुख्य एक उपदेश है सिय्योन में जाने वालों को। సియోనునకు వెళ్ళవలసినటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైన ఉపదేశ క్రమం ఏమిటంటే వారికంటూ ఒక త్యాగపూరితమైనటువంటి మనస్సును కలిగిన వారై ఉండాలి. उनके बच्चे हेडक्वार्टर में रखे जाते थे। ఆ సేవకు వచ్చినటువంటి వివాహితులుగా సేవకు వచ్చినటువంటి వారి పిల్లలను ఆ సిపిఎం యొక్క హెడ్ క్వార్టర్లోని వాళ్ళను ఉంచేయాలి. वो मियाँ बीवी से करार लिया जाता था, आज से तुम हस्बैंड वाइफ नहीं, आज से तुम अगर मियाँ ऐसा सिस्टर सेवादार समझ के कर सकते तो अपना जीवन अर्पण कर दो। సేవకు వివాహితులైన వారు ఎవరైనా అడుగు పెడితే వారి సేవలో అడుగుపెట్టిన మొదటి రోజున వారి దగ్గర నిబంధన చేసుకుంటారు, ఇక నుంచి మీరు భార్యాభర్తలుగా కాకుండా సేవలో ఒక సహోదరిగా ఉండుటకు నిశ్చయించుకున్న వారైతేనే మీరు సేవలోనికి రావాలి. मैं जब सेवा में आया वो एक ब्रदर मैथ्यू था, मैथ्यू, वो आंध्रा का था, उसकी बीवी का नाम लीला था, वो कलकत्ता सेंटर में सेवा करती, वो दिल्ली सेंटर में काम करता। ఆ పాస్టర్ గారు సేవకు వచ్చినటువంటి ఆరంభ దినాల్లో బ్రదర్ మాథ్యూ అని ఆంధ్ర ప్రాంతం నుంచి ఒకరు సేవకు వెళ్ళారు. ఆయన భార్య పేరు లీలా ఆవిడ పేరు. అయితే వారు సేవకు వచ్చిన తర్వాత ఒకరేమో కలకత్తా సెంటర్లోని, మరొకరేమో ఢిల్లీ సెంటర్లో వారు సేవ చేస్తూ వారి సేవను కొనసాగించారు. जो पवित्र बाइबल में लिखा गया है हम उसको एक बिंदु भी उलट पुलट नहीं कर सकते। దేవుని వాక్యంలో రాయబడినటువంటి ప్రతి మాటను పొల్లు తీసివేయడానికి, దాన్ని మార్చడానికి మనం సరిపోము. पवित्र बाइबल में लिखा है जो
इन बातों को गढ़ाएगा और बढ़ाएगा, उनको सजा भी है, उनको परमेश्वर के घर के पवित्र शहर में उसका नाम काट दिया जाएगा। ఎవరైనా దేవుని వాక్యములో ఉన్నటువంటి అనుభవాలను లేదా దాని అర్థాన్ని మార్చివేస్తారో, పొల్లు కలుపుతారో, తీసివేస్తారో, వారు శిక్షించబడడం మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో నుండి వారి పేరు కొట్టివేయబడుతుంది. उसमें प्रभु यीशु बोला कि बीवी और बच्चे ऐसा त्यागने हैं, छोड़ने हैं। దేవుని వాక్యములో చాలా స్పష్టముగా రాయబడినటువంటి మాట, వివాహితులైన ఎడల వారి భార్యను బిడ్డలను విడిచిపెట్టి ప్రభుని వెంబడించాలి. परमेश्वर के प्रभु यीशु के वचन को कोई दूत भी चेंज नहीं कर सकता। దేవుని వాక్యమును పరలోకములో దూతలు కూడా మార్చుటకు అధికారము లేదు. प्रेरित पाल बोला, अगर स्वर्गदूत भी आके ये शिक्षा से कोई खिलाफ बोलेगा, हम उसको ही नहीं मानेंगे। ఒకవేళ పరలోకం నుంచి దూత దిగి వచ్చి ఈ వాక్యమునకు వ్యతిరేకముగా ఏదైనా తెలిపినడలా అది ఎంత మాత్రము మేము నమ్మమని దైవజనుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. परमेश्वर के वचन के ऊपर आप किंतु परंतु नहीं बोल सकते, आपको कोई अधिकार नहीं है। దేవుని వాక్యమును బట్టి అవునని కానీ కాదనట్టు కానీ మనకి ఎంత మాత్రమును అధికారము లేదన్న విషయాన్ని మనం గ్రహించాలి. क्योंकि लिखा है कि वो सियोन में जाने वाले वो कुंवारे बनना चाहिए। ఆ దేవుని వాక్యములో చాలా స్పష్టముగా తెలియపరచబడుతున్న విషయం ఏమిటంటే, సియోనులకు ప్రవేశించాలని ఆలోచన కలిగిన వారు, కన్యత్వమును కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. इनकी कितनी गहराइयाँ हैं वो मैं कल आपको बताऊंगा। ఇందులో లోతుపాతులను మనము నేర్చుకోవడానికి ముందున్నటువంటి తరగతిలో నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. आप मत्ती 19 बाब की 11 वचन पढ़ो। మత్తయి సువార్త 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుగా విందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. ఆయన 11-12 అందు 11-12 वचन। అచ్చా, 19 11-12 వచనాలు. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకొని నా నపుంసకులకు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాకని వారితో చెప్పెను. यीशु मसीह से लोगों ने पूछा, अगर ऐसा ही है तो इंसान को शादी करना नहीं चाहिए। అప్పుడు ప్రజలు యేసు ప్రభుతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ ఇదే క్రమమైన ఎడల మనుష్యుడు వివాహము చేసుకోకూడదు కదా అని ప్రభుతో వారు చెప్పి ఉన్నారు. यीशु मसीह बोला, యేసు ప్రభు వారు వారితో అంటున్నారు, इस वचन को सब ग्रहण नहीं कर सकते। ఈ వాక్యములను అందరూ అంగీకరింపనేరరు. कुछ नपुंसक ऐसे हैं जो जन्म से होते हैं, కొందరు నపుంసకులు, పుట్టుకతో నపుంసకులైన వారు ఉన్నారు. कुछ ऐसे हैं जिनको इंसानों ने बना दिया। కొందరిని కొందరు నపుంసకులుగా చేయబడ్డారు మనుషుల చేత. कुछ लोगों ने अपने आप को स्वर्ग के लिए, स्वर्ग राज्य के लिए अपने आप को మరికొందరు తమను తాము పరలోక రాజ్యము కొరకు నపుంసకులుగా చేసుకొనిన వారు కూడా ఉన్నారు. पर प्रभु यीशु ने कहा, అయితే ప్రభు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, जिसको बख्शा गया है, అనుగ్రహం పొందిన వాడే. उसका 12 वचन जल्दी पढ़ दीजिए। 12వ వచనం చదవండి త్వరగా. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన उसको बोलो घुमा के रखना है उसको। अच्छा ठीक है, हाँ उसको चारों तरफ घुमाओ। हाँ 12 वचन पढ़ दीजिए। తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు, నపుంసకులు గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్ము తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. यीशु मसीह बोला, जो कबूल कर सकता है वो कर ले, लेकिन जिसको बख्शा गया है, कुछ लोगों को बख्शा जाता है। हाँ पढ़ो 12 वचन। 19 अध्याय मत्ती 12 वचन दोबारा पढ़ दीजिए। मत्ती 19 बाब 11 और 12 वचन। తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు నపుంసకులు గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్ము తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను.
यीशु मसीह बोला सब नहीं कबूल कर सकते जिसको बख्शा गया है, అందరూ ఈ మాటను అంగీకరింపలేరు. लेकिन जिसको बुलाया गया है అనుగ్రహమును పొందినవాడే దీన్ని అంగీకరిస్తాడు, పిలుపును కలిగిన వాడే దీన్ని అంగీకరిస్తాడు. जो सिय्योन के लिए बुलाए गए हैं సియోను కొరకై పిలువబడిన వారు उधर उसको वो जीवन के लिए उनको वो दान दिया जाता है। ఆ శ్రేష్టమైన జీవితము చేయడానికి వారు అనుగ్రహమును పొందుకుంటారు. ऐसा जीवन करने के लिए उनको वरदान ऐसा कृपा दिया जाता है। ఇలాంటి ప్రతిష్ఠ గల జీవితము చేయడానికి ప్రభు వారికి అనుగ్రహమును చూపుతూ ఉంటారు. यीशु मसीह कुछ लोगों को बोला कि स्वर्ग में ना शादी होती है ना शादी करवाई जाती है। పరలోకములో వివాహము చేయబట్టు కానీ చేసుకుంటూ కానీ అధికారం వారికి లేదు అని ప్రభు వారితో చెప్తున్నారు. स्वर्ग में सब लोग दूतों की तरह हैं। పరలోక రాజ్యములో దేవదూతల వంటి వారై ఉన్నారని ప్రభు చెప్తున్నారు. उधर कोई मेल फीमेल नहीं है, అక్కడ స్త్రీ పురుష భేదము లేదు. वो खुसरा लोग को तरह वो नपुंसक की तरह वो लोग अपना जीवन इस दुनिया में किया। పరలోక రాజ్యములో ఆ స్థలంలోనికి చేర్చబడినటువంటి వారు భూమి మీద నపుంసకుల వంటి జీవితాన్ని చేయుచున్నటువంటి వారై ఉన్నారు. इसलिए मैं कहा कि आप परमेश्वर से अपना बुलाहट के बारे पूछना चाहिए। అందుచేత మనం ఎట్టి పిలుపును కలిగి ఉన్నామో అది దేవుని చేత మనము నిశ్చయించుకోవాలి. परमेश्वर बुलाएगा तो आपको एक ऐसा जीवन करने के लिए कृपा भी देगा। ఒకవేళ ప్రభు ఆ శ్రేష్టమైన స్థలములోనికి ప్రవేశించుటకు పిలుపునిచ్చిన వారైతే ఆ పిలుపును కలిగిన వారికి ఆ ఉన్నతమైన జీవితం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తాడు. आप लोग को विश्वास होना चाहिए कि परमेश्वर ऐसा हमारे लिए करेगा, हमें सिय्योन के लिए वो तैयार कर सकता है। ఆ విశ్వాసము కలిగిన వారై ఆ పిలుపును పొందుకొని ఆ ఉన్నతమైన స్థలములోనికి మనము ప్రవేశిస్తామన్న విశ్వాసమును సహితం మనము కలిగిన వారమై ఉండాలి. मत्ती 19 बाब की 12 वचन पढ़ने से पता लगता है कि डेफिनेट एक सिय्योन के लिए एक खुसरा बन के वो सिय्योन में जाना है। మత్తయి సువార్త 19వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాలు 11-12 వచనముల ద్వారా ఒక స్పష్టమైన దైవ పిలుపును ఏర్పాటును కలిగి ఉండాలని అందులో ప్రవేశించుటకు మనము కలిగి ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. इसलिए जो 1,44,000 यीशु के साथ खड़े हैं वो सब कुंवारे हैं। అందుచేత యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సియోను పర్వతంపై నిలబడిన 144,000 మంది వారు కన్యత్వమును కలిగిన వారై ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తున్నాము. इसलिए मैंने कहा कि कुंवारे सीधे भी प्रभु को बुलाहट पा के जीवन कर सकते हैं, शादीशुदा भी अपना सारे त्याग के वो लोग अपना जीवन मखसूसियत में और वो कांसिक्रेट कर सकते हैं। అందుచేత నేను మీకు తెలియపరిచిన విషయం ఏమిటంటే సియోనులో ప్రవేశించుటకై ఆశ కలిగిన వారు, పిలుపును కలిగిన వారు, ఆ నిశ్చయిత కలిగిన వారు వారి కన్యత్వమును కాపాడుకొనొచ్చు. మరియు వివాహితులైన వారు తమ భార్యను బిడ్డలను విడిచిపెట్టి అన్నిటినీ త్యాగము చేసుకొని ప్రభుని వెంబడిస్తూ ఆ స్థితిని సంపాదించుకోగలిగిన వారు మాత్రమే సియోన్లో ప్రవేశించుటకు అర్హత కలిగి ఉన్నారు. मैं आपको बेदिल नहीं करता, నేను మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు. मैं कल आपको बताऊंगा कि शादीशुदा जो लोग बाल बच्चों वाले हैं वो कैसे सेवा में आ सकते हैं। మరి సియోన్ ప్రతిష్ఠ కలిగినటువంటి వారు, భార్య బిడ్డలు కలిగిన వారు ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తే వారు సియోన్లోనికి ప్రవేశిస్తారు అన్న విషయాన్ని మీకు స్పష్టం చేస్తాను. मान लीजिए आप बीवी बच्चे वाले हैं, आपके बच्चों को मैं कहता हूँ पढ़ाओ और उनको बड़ा करो। वो सेवा में जाते हैं तो सेवा में भेज दो, शादी करना चाहते हैं तो शादी कर दो। మీరు ఒకవేళ భార్య బిడ్డలు కలిగిన వారై ఉంటే మీరు ఎలాంటి సేవ చేయాలో, మీ పిల్లలు మీరు ఎలా పెంచాలో వారిని పెంచి పెద్దవారిగా చేసి వారికి వివాహాలు చేసి వారిని ఒక 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 కుటుంబీకులుగా వారిని స్థిరపరిచేసేయండి. परमेश्वर की नज़र में, दुनिया की नज़र में, समाज में आपका जिम्मेवारी उनका शादी तक है। దేవుని దృష్టిలో, లోకపు దృష్టిలో మన బిడ్డల విషయంలో వారి వివాహాలు చేసి వారిని స్థిరపరిచేంతటి బాధ్యతను మనం కలిగిన వారై ఉన్నారు. पवित्र बाइबल में लिखा है इंसान अपने माँ बाप को छोड़कर अपनी तीवी के साथ मिला रहेगा। దేవుని వాక్యములో చెప్పబడినటువంటి వాక్యం ఏమిటంటే వివాహం జరిగినప్పుడు కనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును అని రాయబడి ఉన్నది. आपने अपना ड्यूटी पूरा कर दिया, మీరు మీ బాధ్యతలు పూర్తి చేసుకోవాలి. उसके बाद आप आज़ाद हैं, मियाँ बीवी अपना जीवन डेडिकेट करो और परमेश्वर की सेवा में आ जाओ। अपना जीवन
उसी रास्ते में चलोगे तो आप सियोन में पहुंच सकते हैं। ఆ తర్వాత మీరు స్వతంత్రులు అయిపోతారు. స్వతంత్రులుగా మీరు భార్యాభర్తలుగా ఉండడం కన్నా ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు త్యాగపూరితమైన సేవ చేయొచ్చు. ప్రభు చిత్తాన్ని జరిగించి నెరవేర్చగల వారైతే ఆ కన్యత్వపు స్థితిలోనికి మరలా మీరు రాగలిగితే సియోను వారసత్వాన్ని మీరు కూడా పొందుకోగలరు. सियोन का रास्ता बहुत लंबा है और बहुत कठिन रास्ता है। సియోన్ యొక్క మార్గము చాలా సుదూర ప్రయాణము, అంతేకాదు చాలా కష్టతరమైనటువంటి ప్రయాణము. दुनिया में करोड़ों करोड़ रुपया इंसान इकट्ठा कर सकता है, पूरा दुनिया को बच सकता है, इस दुनिया के राजाओं का राजा भी बन सकता है। మనుషుడి లోకములో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, రాజుగా మారొచ్చు. అతడు ఏ స్థితిని కలిగి ఉండాలని ఆశపడితే ఆ స్థితిలోనికి తాను రావచ్చు. मगर इस भूलोक के ऊपर सियोन जाने वालों को जीवन के ऊपर कोई जीवन नहीं है, इससे बड़ा कोई जीवन नहीं है। ఈ సియోను జీవితానికి మించినటువంటి శ్రేష్టమైన జీవితం మరొకటి లేదు. आप लोगों को दिल में प्यार होना चाहिए, आप लोगों को शौक होना चाहिए कि हम प्रभु के लिए हम एक सियोन जाने वाला लोग बनना चाहिए। మన హృదయాల్లో ప్రేమ చేత నింపబడి ఉండాలి. సియోనులో ప్రవేశించాలని ఒక ఆతురత, ఆవేశమును, ఆ ఆసక్తిని మనం కలిగిన వారిగా ఈ లోకములో మనము జీవించాలి. तो आपका जीवन में परमेश्वर काम करेगा। అప్పుడే ప్రభు మన జీవితాల ద్వారా తన కార్యాన్ని జరిగించుకుంటూ ఉంటాడు. मैंने थोड़ा सा और कुछ बोलना चाहता हूँ, మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాను. लेकिन उसको क्लियर करके मैं कल बोलूँगा। ఈ స్పష్టమైన విషయాలు రేపటి దినం మనం నేర్చుకుందాం. सीपीएम में बोलते हैं कि 1,44,000 लोग जाएंगे। సిపిఎం సంస్థ వారు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే 1,44,000 మంది సియోన్లో ప్రవేశిస్తారు. 1,44,000 सियोन में जाएंगे। 1,44,000 మంది సియోన్లోనికి ప్రవేశిస్తారు. 1,44,000 1000 साल के राज में वो राज करेंगे। वो यहूदी लोगों के, इस्राएल लोगों के 12 गोत्रों में से वो चुने गए हैं। మరొక 1,44,000 మంది విషయమైన సంఖ్య ప్రకటన పుస్తకంలో ప్రస్తావించబడ్డది. అది ఇశ్రాయేలు గోత్రములలో నుండి లెక్కింపబడి ప్రత్యేకపరచబడిన వారు, వారు 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందుతారు. వారు యూదులు. बहुत प्रचारक इसी बात को लेके वो बोलते हैं सियोन में जाने वाला वो तो इस्राएल के 12 गोत्रों में से लिया गया है। చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సియోనులో ప్రవేశిస్తున్నటువంటి ఆ 1,44,000 మంది యూదులలో నుంచి వేరు చేయబడిన వారన్న విషయాన్ని వారు ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు. वो लोग परमेश्वर के उपदेश को नहीं जानते, వారు ఉపదేశ క్రమమును ఎరగని వారు. इसे गलत ऐसा लोगों को सिखाते रहते हैं। అందుచేత తప్పుడు బోధలు వారు ప్రజల మధ్యలో వారు వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. 1000 साल की बादशाही जब दुनिया में आएगी, 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు उस 1000 साल की बादशाही में इसराइल का 12 गोत्रों में से 12,000 लेके 1,44,000 लोग इस राज को चलाएंगे। ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి గోత్రములో నుండి 12,000 మంది లెక్క చొప్పున చూస్తే 1,44,000 మంది యూదులు ఆ భూమి మీద జరుగుతున్న 1000 ఏళ్ల పరిపాలనలో వారు పాలు పొందుచున్న వారై ఉంటారు. उसमें लिखा है 12 इसराइल के 12 गोत्रों में से लिए जाएंगे। వారు ఇశ్రాయేలు 12 గోత్రములలోంచి వేరు చేయబడిన వారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. लेकिन सियोन में जाने वाले उनको आम मनुखों से खरीदे गए लिखा है। కానీ సియోనుకు వెళ్ళవలసినటువంటి 1,44,000 మంది విషయమై రాయబడినటువంటి మాట ఏమిటంటే వారు భూలోకములో నుంచి ప్రభువు చేత కొనబడిన వారని రాయబడి ఉన్నది. इसराइल के 12 गोत्रों में जो उनको मोहर लगाई गई। ఆ ఇశ్రాయేలు గోత్రికుల్లో 12 గోత్రములో నుంచి వేరు చేయబడిన వారు ముద్రింపబడిన వారు. सियोन में जाने वालों को माथे में उसके पिता का नाम लिखा गया। అయితే సియోనుకు వెళ్ళవలసినటువంటి 1,44,000 మంది నొసట తండ్రి నామము కలిగిన వారని దేవుని వాక్యం చెప్తుంది. वो दुनिया से खरीदे गए लिखा है। వారు భూలోకములో నుంచి కొనబడిన వారని ప్రభు మాట్లాడుతున్నారు. 1,44,000 लोग वो आने वाले नित्य राज में जिन्होंने 1,44,000 लोग यीशु मसीह के साथ राज करेंगे, उनका शैडो है ये। इसराइल का 1,44,000 लोग जो है वो आने वाले 1,44,000 जिन्होंने यीशु मसीह के साथ नित्य राज में राज करना है, उसकी ये शैडो है। ఈ 1000 ఏళ్ల పరిపాలనలో కనబడుతున్నటువంటి 1,44,000 మంది నిత్యరాజ్యంలో ప్రవేశించే, సియోన్లో ప్రవేశించే
1,44,000 మందికి వారు ఛాయారూపకమై ఉన్నారు. 1,44,000 लोग नहीं हैं. 1,44,000 మంది సంఖ్య కాదు. जैसे 1,44,000 आदमियों के बारे, लोगों के बारे नहीं लिखा गया. ఈ 1,44,000 మంది మనుషుల విషయమై, ప్రజల విషయమై రాయబడినటువంటి సంఖ్య కాదు. सियोन का बेत वही बोल सकते हैं जो सियोन के लिए बुलाए, जिनको परमेश्वर सियोन के लिए तैयार कर रहा है, उस अनुभव को वही बोल सकते हैं. సియోను ప్రతిష్ఠ కలిగిన వారు, సియోను ఘనతను మహిమను ఎరిగిన వారు, సియోను యొక్క పిలుపును కలిగిన వారు ఆ సియోను విషయమైన స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వగలరు. 1,44,000 लोग नहीं, 1,44,000 पोस्ट है. पोस्ट पोस्ट. ఈ 1,44,000 మంది మనుష్యులు అని లెక్కింపబడలేం, కానీ 1,44,000 మంది స్థానములు అని మనం చెప్పగలం. हाँ, 1,44,000 पोस्ट है और 1,44,000 पोस्ट के वो इसलिए लिखा गया. वो पोस्ट कैसे पोस्ट है, उन पोस्टों में कैसे लोग तैयार होता है. ఈ 1,44,000 మంది స్థానములు అనగా వారికి ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం, ఆ స్థానం ఏమిటి, అసలు ఆ స్థానాలు దేని కొరకు నియమించబడ్డాయి, ఎందుచేత ఎలాగున అవి నియమించబడ్డాయో మనం చూద్దాం. पहली बात, एक पोस्ट दूसरे से फर्क है, दूसरा तीसरे से फर्क है. 1,44,000 पोस्ट है और एक पोस्ट एक दूसरे से कोई एक समान नहीं है, सब फर्क है. 1,44,000 మంది స్థానములు లేదా వారికి ఇచ్చినటువంటి స్థానములు ఒకవేళ ప్రభు నియమించి ఉంటే, ఒక స్థానానికి మరొక స్థానానికి, ఒకరికి ఇచ్చినటువంటి స్థానానికి మరొకరికి ఇచ్చిన స్థానానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కనుక 1,44,000 మంది స్థానాలు ఉంటే ఎవరికి వారే భిన్నమైనటువంటి అనుభవాన్ని కలిగిన వారు. जो राष्ट्रपति होता है, ఒకవేళ మన ప్రెసిడెంట్ కదా, प्रेसिडेंट राष्ट्रपति, మన రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, वो सिर्फ ऑर्डर देता है. ఆయన కేవలం అధికారాన్ని మాత్రమే చెప్తా అంటే విడుదల చేస్తారు. पूरा देश में कानून का साइन राष्ट्रपति का होता है. మన దేశం అంతట్లో కూడా ఎట్టి విధమైన న్యాయ సంబంధమైన కార్యములు జరగడానికి మన రాష్ట్రపతి గారు ఒక సంతకం పెట్టి విడుదల చేస్తారు. लेकिन पूरे देश को चलाने का अधिकार जो है वो प्राइम मिनिस्टर को होता है. అయితే పూర్తి దేశాన్ని అధికారంతో ముందుకు కొనసాగించడానికి అధికారాన్ని ప్రధానమంత్రికి అప్పగించబడుతుంది. प्रधानमंत्री क्या करता है? ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తాడు? उसके बाद जो सबसे ज़्यादा ऑनरेबल मिनिस्टर है उसको गृह मंत्री बनाया जाता है. ఆ తర్వాత ఉన్నటువంటి ఘనమైన స్థానము హోమ్ మినిస్టర్ అని మనం చెప్తాం. उसके बाद जो आदर योग है उसको डिफेंस मिनिस्टर बनाया जाता है. ఆ తర్వాత ఆర్డర్లో కిందికి వస్తే డిఫెన్స్ మినిస్టర్, లేకపోతే డిఫెన్స్ తెలుగులో ఏమంటారు, रक्षा मंत्री. రక్షణ మంత్రి అని మనం చెప్పొచ్చు. जो उसके नीचे थोड़ा है उसको फॉरेन मिनिस्टर बनाया जाता है. మరికొందరు ఆ కింది స్థానాన్ని విదేశీ మంత్రి అని పిలుస్తారు. कुछ मंत्रियों को रेल मंत्री बनाया जाता है. రైల్వే శాఖ మంత్రి. राज्य का हर एक भाग एक एक मंत्री को जो बहुत सीनियर है, तजर्बे वाले हैं, उम्र वाले हैं, उनको एक एक भाग बांट के दिया जाता है. అయితే దేశంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి కోణములలో వివిధమైన స్థానాలను అనుభవం కలిగినటువంటి పెద్దలకు, చాలా జ్ఞానయుక్తమైన వారికి ఒక్కొక్క శాఖను విభాగము చేసి ఒక్కొక్కరికి ఇచ్చి అధికారాన్ని వారి చేత కొనసాగిస్తూ ఉంటారు. उनको हर एक को उनकी एबिलिटी के अनुसार उनको पोस्ट दिया जाता है. వారి సామర్థ్యమును బట్టి వారికి ఆ స్థానం ఇవ్వబడుతుంది. उसको बोला जाता है कैबिनेट मंत्री. कैबिनेट मंत्री ऐसा. వీటిని క్యాబినెట్ మినిస్టర్స్ అని వారు పిలుస్తూ ఉంటారు. ये प्राइम मिनिस्टर के साथ मिलके ये राज्य को चलाने वाले. వీరందరిని కలిసి ఒక్క మాటగా సంబోధించడానికి చెప్పే మాట ఏమిటంటే క్యాబినెట్ మినిస్టర్స్. కనుక ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రితో కూడా కలిసి వారు పరిపాలన చేస్తూ ఉంటారు. स्वर्ग में परमेश्वर सब कुछ प्रभु यीशु के हाथ में दिया. పరలోక రాజ్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి చేతికి అప్పగించబడ్డది. उसी के लिए ये जहान रचे गए. ఇదంతా కూడా ఆయన కొరకే నియమించబడ్డది. परमेश्वर का वचन कहता है उसके लिए सब कुछ बनाया गया. ఆయన నిమిత్తము సమస్తమును చేయబడి ఉన్నవని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. पूरा राज्यों का राज्य जो एटर्निटी में वो सब यीशु मसीह राजा है.
ఆ నిత్యత్వములో యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజై ఉన్నారు. जो दूतों को दिया पोस्ट है वो सियोन में जाने वालों के लिए वो पोस्ट दी जाएगी. ఆ సియోనులో ప్రవేశించుచున్న వారికి ఒక్కొక్క స్థానమును దేవుడు ప్రభు వారికి నియమించి ఉన్నాడు. परमेश्वर दूतों के ऊपर इतना तृप्त नहीं था. ఆ దూతల వలన ప్రభువుల వారికి అంతగా సంతృష్టి కలగలేదు. जैसे गैब्रिएल फरिश्ता है वो उसको एक कहीं भी परमेश्वर जो मैसेज देना काम वो सब उसको दिया जाता है. గాబ్రియేలు దూతకు అప్పగించబడినటువంటి బాధ్యత ఏమిటంటే వర్తమానం పంపుటకి అతను నియమించబడ్డాడు. परमेश्वर के घर में जंग लड़ने वाले फरिश्ते हैं. యుద్ధములు చేయుటకై కొందరు దేవదూతలు నియమించబడ్డారు. उसका प्रधान मिकाइल फरिश्ता है. మికాయేలు దూతగా వారికి అధికారిగా నియమించబడ్డాడు. फरिश्तों का हर एक डिपार्टमेंट का हेड जो है वो एक फरिश्ता बनाया गया. ఈ పరలోక సంబంధమైన దూతలు వివిధమైన శాఖలుగా వివిధమైన భాగాలుగా కనబడుతున్నాయి. ఆ వివిధమైన భాగాలకు ఒక్కొక్క అధికారిగా దూతలు నియమించబడి ఉన్నారు. लेकिन यीशु मसीह के राज में कोई वो दूतों का जो पोस्ट है वो सब जो यीशु के लिए यीशु को समान जीवन किया ऐसा लोग होगा. అయితే యేసుక్రీస్తు ప్రభు వారినటువంటి రాజ్యములో ఆయనతో కూడా అధికారము చేయుటకు ఇట్టి స్థానమును ఆయన వంటి పరిశుద్ధ జీవితమును చేయగలిగిన వారికి ప్రభు అధికారమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. लेकिन इसके अंदर बहुत बातें हैं. అయితే దీనిలో ఇంకా నేర్చుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయి. परमेश्वर हमारे बोलते हैं कि जो पक्षपात नहीं करता. परमेश्वर किसी का पक्षपात नहीं करता. అయితే ప్రభు అయిన దేవుడు ఎవరి విషయంలో ఆయన పక్షపాతమును చూపించేవాడు కాదు. परमेश्वर लाजवाल है, मतलब वो बढ़ता भी नहीं घटता भी नहीं. ఆయన సర్వశక్తి కలిగినటువంటి మహిమగల దేవుడు. ఆయన ఏ మాత్రము తన మహిమ అరగదు తరగదు. ఆయన నిత్యత్వంలో మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు. पिता परमेश्वर और यीशु मसीह जो आज और कल युगानुयुग एक सा है. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు నిత్యత్వములో ఉన్నటువంటి వాసి అయినటువంటి ప్రభు నిన్న నేడు నిరంతరము యుగాయుగములు ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. ये पोस्ट जो है एक परमेश्वर किसी को ऐसा ऐसा अपनी तरफ से ये ले लो वो नहीं है. ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి స్థానాలు మీరు తీసుకోండి అని వారికి అప్పగించే విధానం కాదండి. मिलिट्री में हर कोर कमांडर होता है. మిలిటరీలోని ప్రతి సంస్థానానికి ఒక కమాండర్ ఉంటాడు. हर एक हेड जो है वो लेफ्टिनेंट जनरल होता है. అయితే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క గుంపు వారికి అధికారిగా ఉన్న వారిని లెఫ్టినెంట్ కమాండర్ అంటారు. उसको कोर कमांडर बोलते हैं. వాళ్ళని కోర్ కమాండర్ అని కూడా అంటారు. उसके कंट्रोल में कम से कम 1 लाख से 1.5 लाख तक लोग होता है. అయితే ఒక్కొక్క లెఫ్టినెంట్ కమాండర్ లేదా ఒక్కొక్క కమాండర్ కింద సుమారుగా 1,50,000 మంది సైనికులు ఉంటారు. इस परमेश्वर के राज्य में यीशु के साथ राज्य करने वालों को 1,44,000 वो कैबिनेट मंत्री है, वो विटो पावर है. అయితే యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉన్న ఈ 1,44,000 మంది ఎవరంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా క్యాబినెట్ మినిస్టర్స్ ఎలాగుంటారో ఈ 1,44,000 మంది యేసు ప్రభువారి రాజ్యంలో క్యాబినెట్ మినిస్టర్స్ వంటి వారై ఉన్నారు. लेकिन प्रभु यीशु ज़मीन आसमान का अधिकार सारे कायनात का, सारे यूनिवर्स का, सारे राज्यों का, हर दूतों का, हर संतों का, हर राज्य चलाने वालों का वो मालिक है. అయితే ఒక విషయాన్ని గమనించాలి. పరలోకమందును భూలోకమందును సృష్టి యావత్తును ఆయన పరలోకమందున దేవదూతల విషయంలోనే కానీ ఆయన రాజ్య విషయంలో కానీ సర్వ భౌ మండలం పైన ఆయన అధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నారు. ये परमेश्वर पिता उनको तैयार करता है. ప్రభు అయిన దేవుడు వీరిని సిద్ధపరచుచున్నట్లుగా మనం గ్రహించాలి. इसलिए लिखा है कि वो लोग तैयार नहीं है, इसलिए परमेश्वर वेट करता है. बुलाए चुने लोगों के लिए देर हो रही है. యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ ఆలస్యం అవుతూ ఆయన ఇంకా వేచి ఉండుట కలిగినటువంటి కారణం ఏమిటంటే నియమించబడి ఏర్పాటు చేయబడిన వారు ఏమాత్రం తొట్టిల్లిపోకుండా వారు సిద్ధపడుటకే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. परमेश्वर में कोई पक्षपात नहीं. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు. तो आपको परमेश्वर वो पोस्टों में किसको बैठाएगा? ఆ స్థానంలో ప్రభు ఎవరిని నియమిస్తాడు? कैसे होता है? ఎలా జరుగుతుందంటే आपकी सिलेक्शन होती है. మీ మధ్యలో నుండి ఎంపిక చేయబడుతుంది. आपकी सिलेक्शन कब होती है? ఎలా ఎంపిక చేయబడతారు?
परमेश्वर अपना मर्जी से ऐसा कुछ नहीं करता। ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తన ఇష్టానుసారంగా ఇట్టిదే కార్యములు ఆయన చెయ్యడు. परमेश्वर करेगा तो पक्षपात में आ जाता है। ఒకవేళ ప్రభు చేస్తే అది పక్షపాతిగా ఎంచబడుతుంది. परमेश्वर में पक्षपात नहीं है। ఆయనలో పక్షపాతం ఏమీ లేదు. लेकिन ये पोस्ट, ये जगह कैसी सिलेक्शन होती है? అయితే ఈ స్థానముల కొరకు, సియోన్లో ఉన్నటువంటి ఈ స్థానముల కొరకు ఎలాగున ఎంపిక చేయబడుతుంది. जिस दिन आपने अपना जीवन बपतिस्मे से पहले क्या क्या परमेश्वर को बोला, कैसे आपने अर्पण किया, उसी दिन परमेश्वर आपकी जगह लिख देता है। మీరు ఏ దినమైతే మీ పాపములను ఒప్పుకొని బాప్తీసం పొంది ప్రభు యొక్క చిత్తము నెరవేర్చుటకై మీరు ఏ ఏ విషయం తెలియపరిచారో అదే విషయములో మన లెక్క ఆరంభం అవుతుంది. परमेश्वर दाऊद को चुनने से पहले, मसा करने से पहले परमेश्वर बोला, शमूएल उस अपने भविष्यद्वक्ता को बोला, मेरे मर्जी के अनुसार चलने वाला एक इंसान मुझे मिल गया। అయితే దావీదు విషయమై ప్రభు మాట్లాడుతున్నాడు. దైవజనుడు సమూయేలు గారితో మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నాకు ఇష్టానుసారుడైన ఒకరు నేను కనుగొంటిని అని ప్రభు మాట్లాడుతున్నారు. जिस दिन आपने अपना जीवन प्रभु को हाथ में अर्पण किया, ఏ దినమున మీ జీవితంలోని మీరు ప్రభు చేతికి అప్పగించుకుంటారో उस दिन आपका नाम जीवन की पुस्तक में भी लिखा गया। జీవ గ్రంథములో మీ పేరు రాయబడి ఉంటుంది. लेकिन आपको, आप क्या बन जाएंगे? आप लोहा बन सकते हैं, लोहा बन जाएंगे, नहीं तो चांदी बन जाएंगे, नहीं तो सोना बन जाएंगे, नहीं तो हीरा बन जाएंगे। उसी दिन ये मट्टी को परमेश्वर जांच लेता है और उसी दिन आपकी स्वर्ग में जो जगह है वो लिखी जाती है। ఏ దినమున మీరు రక్షింపబడి ప్రభు యొక్క ఏర్పాటులోనికి మీరు ప్రవేశిస్తారో ఆ దినముననే ప్రభు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తారు. ఏమిటంటే, ఇక నుండి నీవు ఒక ఇనుము వంటి వాడిగా మారబోతున్నావా, వెండి వంటి వాడిగా మారబోతున్నావా, బంగారం వంటి వాడిగా మారబోతున్నావో, ఏ స్థానంలో నీవు ప్రవేశించబోతున్నావు, ఏ స్థానము కొరకు నీవు నియమించబడి ఉన్నావో, ఎలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు అనే విషయాన్ని ప్రభు ముందుగానే స్పష్టం చేస్తారు. उसी दिन परमेश्वर आपको जांच लेता है। అదే దినమున ప్రభు మిమ్మల్ని పరీక్షించి నిర్ణయిస్తాడు. कुछ लोग दुनिया में ऐसे होते हैं, उनके घर में बेटा पैदा होगा, वो डायरी में लिखते हैं ये डॉक्टर बनेगा, दूसरा लड़का बोले इंजीनियर बनेगा। అయితే కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం, వారి ఇంట బిడ్డలు పుట్టినప్పుడు కొడుకు పుట్టగానో లేదా కూతురు పుట్టగానే వారి డైరీలు రాసుకుంటారు, ఈరోజు నాకు మంచి కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, ఈ వ్యక్తి రేపు డాక్టర్ అవుతాడు, లేకపోతే ఇంజనీర్ అవుతాడనో ఇంకేదైనా అవుతాడని వారు ముందుగానే ఆలోచనలు కలిగి ఆ విషయాన్ని వారు రాసుకుంటారు. मैंने जितना तीरमान जितना मैं परमेश्वर के साथ किया, बपतिस्मा लेने से पहले ही किए देता। నేను ఎన్ని తీర్మానములు అయితే చేశానో అవన్నీ కూడా బాప్తిస్మం పొందక మునిపే నేను తీర్మానం చేసి బాప్తిస్మం తీసుకున్నాను. मैंने परमेश्वर से बोला, तू मुझे सच्चाई दे दो, मैं चलूँगा। और वो सच्चाई में मैं अकेले पैदा हुआ, मेरे साथ कोई नहीं, मैं अकेले मरना है, अकेले आपके पास जाना है, ये संसार पूरा आपको छोड़ देगा, लेकिन जो सच्चाई तू मुझे देगा मैं अकेला ही दुनिया में जीवन करूँगा। నేను బాప్తిసం తీసుకోక మునుపు నేను చేసిన నిర్ణయం ఏమిటంటే, నేను ఒంటరిగానే సత్యాన్ని తెలుసుకున్నాను, ఒంటరితనంలోనే నేను ప్రభువుని తెలుసుకున్నాను కనుక నేను ఒంటరివాడిగా నేను వెంబడించాలి, ఒంటరివాడిగా నీతో కూడా నడవాలి. ఈ లోకంతో నాకు సంబంధం లేదు, లోక సంబంధమైన వారితో నాకు ఎట్టి పని లేదు కనుక వారు తెలుసుకోకపోయినా వారితో నాకు సంబంధం లేదు. నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఒంటరిగానే నా ప్రయాణం కొనసాగిస్తూ ఒంటరిగానే నేను నీ రాజ్యానికి నేను చేరుకోవాలనే విషయాన్ని ఎరిగి నేను నిర్ణయం చేసుకున్నాను. मैंने परमेश्वर को बोला कई बार, अभी भी बोलता हूँ, प्रभु मैं तेरे पीछे जीवन भर चलूँगा, मैं इतना नहीं, मैं स्वर्ग में भी जाऊँगा तो भी मैं आई विल फॉलो यू फॉर एवर। నేను ప్రభుతో చేసిన తీర్మానం ఏమిటంటే, జీవితాంతము ప్రభువాని కొరకు ప్రతినిధ కాలము నేను వెంబడిస్తూ ఈ లోకములో నేను వెంబడిస్తూనే జీవిస్తుంటాను. అంత మాత్రమే కాదు, నేను చనిపోయి మీ రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా మీరెక్కడెక్కడికి వెళుతుంటారో మిమ్మల్ని మాత్రమే వెంబడించువానిగా, సదాకాలం నేను వెంబడించువారిగానే ఉండిపోతాను. जो 1960 में मैंने प्रभु के साथ जो फैसला किया, 1960 సంవత్సరంలో నేను ఏ తీర్మానం అయితే చేశానో वो आज भी वैसे ही है। అదే తీర్మానం మీద నేటి వరకు నేను స్థిరపరచబడి ఉన్నాను. जब मैं बपतिस्मा ले रहा था, मेरे सिर में हाथ रख के वो पास्टर एल्डर
प्रार्थना कर रहा था। నేను బాప్తిసము తీసుకున్న రోజున ఆ ఎల్డర్ బ్రదర్గా ఉన్నటువంటి ఆ దైవజనుడు నా తలపైన చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. वो बपतिस्मा देने से पहले एक बार फिर मुझे पूछा, आप प्रभु का मर्जी करोगे? ఆ బాప్తిసం తీసుకోక మునుపు ఆ దైవజనులు మరొకసారి నన్ను అడిగారు, దైవ చిత్తమును చేయటకు మీరు ఇష్టపడుచున్నారా? मैंने कहा मैं करूँगा। అయితే దైవజనులు సమాధానం ఇచ్చారు, నేను చేస్తాను. मुझे वो बहुत लंबी बात है, पहले मैं सिस्टर मेरी अक्का से बात करूँगा, उसके बाद मैं कल सियोन की कुछ बातें बताऊँगा। మరికొన్ని విషయాలు మేరకు గారితో నేను సంప్రదించి మాట్లాడి రేపు ఉదయకాలమున మీకు స్పష్టం చేయడానికి ఇష్టపడుతున్నాను. मुझे किसी ने पूछा कि आप संसार का फैसला क्यों नहीं करते? భూ సంబంధమైన వాటి విషయంలో ఎందుకు నిర్ణయం చెయ్యరని కొందరు నన్ను ప్రశ్న వేశారు. उसमें एक कनाडा की प्रचारक थी, 2 अमेरिका की लड़कियां थी, एक फिनलैंड की थी, एक इंडिया की। 5 लोग में से पूछा, आप संसारिक जीवन क्यों नहीं करते? అమెరికా నుండి, ఫిన్లాండ్ నుండి, ఇంగ్లాండ్ నుండి, फिनलैंड वाले ఫిన్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా ఇలాంటి దేశాల నుంచి 5 సహోదరులు వచ్చి నాతో ప్రశ్న వేశారు. మీరెందుకు అందరి మాదిరిగా సంసార జీవితాన్ని చేయడానికి ఇష్టపడట్లేదని వారు ప్రశ్న వేశారు. वो मिशनरियों का एक ग्रुप दिल्ली में आया था। ఈ మిషనరీ సంస్థకు మిషనరీకి సంబంధించినటువంటి ఈ గుంపు వారు ఢిల్లీకి ఢిల్లీ వచ్చారు సేవ చేయడానికి. मुझे उन्होंने पूछा, आप हमारी बात क्यों नहीं मानते? మీరు మా మాటలు ఎందుకు అంగీకరించట్లేదని వారు నన్ను ప్రశ్న వేశారు. उसका कारण बताओ। ఏంటి దాని కారణం ఏంటో మాకు తెలియపరచమని అడిగారు. वो उस टाइम 70 कम से कम 75 साल की वो मिशनरी थी। సుమారు वो मेरे बहुत प्यार करती थी, तो उसको मालूम था ये परमेश्वर का असल में दास है। సుమారు 60-65 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ మిషనరీ సహోదరి నా దగ్గరికి వచ్చి ఈ విషయాలను గురించినటువంటి సమాధానం అడుగుతూ ఉండేది. కారణం, ఆ సహోదరి గ్రహించింది ఇతడు నిజమైన నమ్మకమైన సేవకుడు, ఇతని యొద్ద నుంచి అనేక విషయాలు తెలుసుకోవచ్చు అని నన్ను అనేక ప్రశ్నలు వేస్తూ ఉండేది. वो चाहती थी कि ये हमारे साथ सेवा करे। ఆ సహోదరి ఆశించింది ఈ వ్యక్తికి కూడా కలిసి మాతో సేవ చేస్తే బాగుండును అని. उसने बोला, करोड़ों रुपया लगा दूंगी पंजाब में अगर आप मेरी बात मानोगे तो। ఆ సహోదరి చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ మీరు మా మాట అంగీకరించి మా తరఫున మీరు సేవ చేస్తే పంజాబ్ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మేము ఇష్టపడుతున్నామని తెలియపరిచింది. उनको मैंने जवाब दिया, అయితే వారికి నేను ఇచ్చిన సమాధానం ఏమిటంటే, परमेश्वर अगर मुझे बुलाया होता, डैनियल इधर आओ मेरी सेवा करो, तो मैं आज परमेश्वर को बोलना था, आपसे आगे मेरे से सेवा नहीं होती। ఒకవేళ ఈ సేవ చేయడానికి ప్రభువే పిలుపునిచ్చి ఉంటే ఈరోజు ఆ రోజున నేను చెప్పి ఉండేవాడిని, ప్రభువా మీరు పిలుపునైతే ఇచ్చారు కానీ ఈ సేవ చేయడానికి నా వలన కావట్లేదు, నన్ను క్షమించండి అని నేను అనే ఉండేవాడిని. लेकिन मैंने उनको कहा, मैं प्रभु को बोला हुआ बचपन से मैं तेरे लिए जीवन करूँगा, मेरा फैसला मैं वापस नहीं ले सकता। అయితే ఆ రోజున ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ప్రభువారు నాకు ఇచ్చిన పిలుపు కాదు, కానీ నేను చిన్ననాటి నుండి నా ప్రభుతో చేసిన తీర్మానము బ్రతికినంత కాలము నీ కొరకే బ్రతుకుతాను కనుక నేను చేసిన తీర్మానం నుండి నేను వెనక అడుగు వెయ్యలేనని చెప్పాను. आपके फैसले के ऊपर, फ्री विल के ऊपर परमेश्वर आपको कौन सा जगह में ले जाना उसके लिए तैयार करेगा। కనుక ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, స్వేచ్ఛాపూర్వకముగా మీరు ఎట్టి త్యాగమును చేయుటకై మీరు నిర్ణయం చేసుకుంటారో, స్వేచ్ఛాపూర్వకంగా మీరు చేసిన తీర్మానమును బట్టి మీకు పరలోకములో స్థానము నిర్ణయించబడుతుంది. इरादा और फैसला वो आपके अंदर पैदा होना चाहिए। ఆ తీర్మానము నిర్ణయము మీలో నుండి ఆరంభము కావాలి. आपके फैसले, आपका शौक, आपके मन की बात जो परमेश्वर से बोलते हैं, आपकी लगन जो परमेश्वर के साथ अंदर से निकलती है, उसके अनुसार सियोन में कौन सी जगह आपको देनी है वो लिखी जाती है। మీ తీర్మానమును, మీ యొక్క ఆశను ఎప్పుడైతే మీరు వ్యక్తపరిచి మీ స్వేచ్ఛాపూర్వకంగా ఇట్టి కార్యము చేయటకై మీరు నిర్ణయించబడతారో, ఆ తీర్మానమును బట్టి, ఆ నిర్ణయమును బట్టి సియోన్లో మీకు ఎట్టి స్థానము నియమింపబడునన్నది నిర్ణయించబడుతుంది. बाप लिख देता है, मैं इसको डॉक्टर बनाना है। తండ్రి రాసుకుంటాడు తన డైరీలో, నా కొడుకును డాక్టర్ని చేసుకుంటానని. उसको डॉक्टर बनने के लिए उसको बहुत पढ़ाई करनी पड़ती है। ఆ డాక్టర్ చదవడానికి డాక్టర్ అవ్వడానికి చాలా కాలము కష్టపడి చదువుకోవాల్సి వస్తుంది. उसके लिए उसको बड़ा एक डिग्री पास करना पड़ता है। అలా డాక్టర్ అవ్వడానికి కొన్ని డిగ్రీలు పాస్ అవ్వాలి. जब जगह लिखी जाती है,
ఎప్పుడైతే ఆ స్థానంలో పేరు రాయబడుతుందో उसके बाद यीशु मसीह जब दुनिया में आया, उसने कहा मेरे पिता के घर में बहुत निवास स्थान है। అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. अगर ना होते तो मैं बोल देता। ఒకవేళ లేకపోతే నేను మీతో చెప్పి ఉండేవాడిని. क्या मेरा प्रभु गलत बोल रहा है? నా ప్రభు ఏదైనా తప్పు చెప్పాడా? क्या हमारा प्रभु झूठ बोल रहा है? మన ప్రభు ఏదైనా అబద్ధమాడాడా? लेकिन ये सब जगह वो 1,44,000 पोस्ट का वो तैयार है। वो यही पोस्टों को ये सब लूसीफर फरिश्तों ने ये जगह देखी थी। అయితే లూసిఫర్ మరియు అతని వెంబడించినటువంటి దేవదూతలు ప్రభువారు నియమించినటువంటి స్థానములను చూచి వాటిని గ్రహించి తెలుసుకొని ప్రవర్తించినట్టుగా మనం చూస్తుంటున్నాం. उसको जलस आया, ये जगह संतों के लिए। ఆ దూతలకును ఆ లూసిఫర్కి వాటన్నిటిని చూచిన తర్వాత వారిలో ఒక 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 కుళ్ళు, లేకపోతే దాన్ని ఏమంటారు, ఈర్ష్య ఆరంభమైంది. ఈ స్థలము పరిశుద్ధుల కొరకు ప్రభు నియమించాడా అని. तभी उसने कहा मैं मंडली के तंबू से ऊपर उत्तर में नॉर्थ पहाड़ में मैं सबसे ऊपर जाके परमेश्वर के स्टार्स जो सितारे हैं उनकी जगह से भी ऊपर जाके मैं परमात्मा के महान परमात्मा के बराबर तख्त लगाऊंगा। ఈ పరిశుద్ధుల కొరకు నియమించబడినటువంటి స్థలమును చూచి గ్రహించినటువంటి సాతానుగాడు అప్పుడే తన మనసులో ఆలోచించాడు, నేను ఆకాశ మండలములకు ఎక్కిపోదును, మేఘములతో నన్ను మేఘమండలంలోకి ఎక్కిపోదును, సర్వోన్నతునితో నన్ను సమానులుగా చేసుకుంటాను, నక్షత్రములకు పైగా వెళ్ళి నా సింహాసనాన్ని వేసుకుంటానని తన మనసులో గర్వించినట్టుగా మనం చూస్తుంటున్నాం. यीशु मसीह बोला मेरे पिता का घर में बहुत निवास स्थान है। యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, मैं जाऊंगा तुम्हारे लिए जगह तैयार करूंगा। నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను ప్రభు చెప్తున్నారు. जगह लिखी जाती है, उसके बाद उस इंसान को उसके योग्य बनाना है। ఒక స్థలమును దేవుడు సిద్ధపరుస్తాడు, అది మొదటి విషయము. రెండవదిగా ఆ స్థలములోనికి మనము ప్రవేశింప చేయడానికి ప్రభు మనుషులను సిద్ధపరచుచూ ఉంటాడు. उसको उस जगह के योग्य बनाना है तो उसका रास्ता दुनिया में शुरू हो जाता है। ఆ నిత్యత్వములో నియమించబడినటువంటి ఆ స్థలములోనికి ప్రవేశించడానికి అతని యొక్క సిద్ధపాటు ఈ భూలోకములో నుండే ఆరంభమవుతుంది. आप इसको उसको इसको देख के नहीं चल सकते। వీరిని వారిని చూచి మన ప్రయాణం ముందుకు సాగించలేము. आपकी जगह के मुताबिक परमेश्वर दुनिया में आपको एक त्यागी जीवन, एक दुख कष्ट का जीवन, एक परेशानियों का जीवन आपको योग बनाने के लिए आपका रास्ता दुनिया में जो रास्ता आप जाना है और दुनिया में दूसरा कोई नहीं उस रास्ते में जाने वाला। ప్రియులారా, ఎవరు వెళ్ళని మార్గములో మనల్ని తీసుకొని వెళ్ళాలని, నిత్యత్వములో ఏ స్థానము కొరకైతే ప్రభు మనల్ని నియమించాడో ఆ స్థానములోనికి మనం తీసుకొని వెళ్ళడానికి శ్రమల గుండా, వ్యాధుల గుండా, ఇబ్బందుల గుండా ప్రభు మనల్ని పరిశోధిస్తూ సిద్ధపరచుచు ఆ మహిమగల స్థానము కొరకు మనల్ని అలంకరిస్తూ ఉంటాడు. वो सियोन में जाने वाले लोग परमेश्वर के समान होंगे। ఆ సియోనులో ప్రవేశించేటటువంటి వారు యేసు ప్రభు వారితో కూడా సమానులై ఉంటారు. परमेश्वर के समान बोलने में परमेश्वर के लायक उनको स्वरूप में परमेश्वर के उसको लाइकनेस में तैयार किए जाएंगे। ప్రభు వంటి వారిగా, యేసు ప్రభు వంటి వారిగా మార్చబడతారన్న మాటకు సరైన అర్థం ఏంటంటే ఆయన వంటి వారిగా, ఆయన ఎట్టి పరిశుద్ధతలో ఉన్నాడో అట్టి పరిశుద్ధతను కలిగిన వారిగా ఆయనతో సమాంతరమైనటువంటి స్థాయికి ఎదిగిన వారై ఉన్నారన్న విషయం స్పష్టమవుతుంది. वही यीशु मसीह के भाई समझे जाएंगे। వారు కూడా యేసు క్రీస్తు ప్రభు వారికి సహోదరులుగా ఎంచబడతారు. जब इंसान को परमेश्वर ने बनाया यही सोच के बनाया था कि अपने जैसा बनाऊंगा, यानी उनको सियोन के लिए तैयार करने के लिए। యేసు క్రీస్తు ప్రభు వారు మానవుని చేసినప్పుడు తన వంటి వారిగా ప్రభు చేయాలని ఆలోచన కలిగి ఆ నిత్య రాజ్యములో తనతో కూడా ఉండాలన్న ఉద్దేశమును కలిగి వారిని తయారు చేశాడు. अभी एक बात बोल के मैं प्रचार को इधर ही खत्म करूंगा। మరొక విషయాన్ని తెలియపరిచి నాటి నా ప్రసంగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. शादी करना कोई बड़ी बात नहीं है। పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. ये दुखों का जीवन है, परेशानियों का जीवन है। ఇది దుఃఖభరితమైన జీవితం, కష్టాలతో కూడిన జీవితం. शादी के बाद स्त्री आदमी की गुलाम बन जाती है, आदमी उससे ज़्यादा औरत का गुलाम बन जाता है। పెళ్ళైన తర్వాత భార్య భర్తకు బానిస అయిపోతుంది, భర్త భార్యకు బానిస అయిపోతాడు. प्रभु यीशु बोला सबसे उत्तम जीवन के लिए सियोन के लिए हमें बोला।
అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పిన మాట ఏమిటంటే ఒకరికి బానిసలై ఉండడానికి కాదు, కానీ శ్రేష్టమైన సియోనులో ఆయనతో కూడా ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. गौतम बुद्ध बोला ये कूड़े का ढेर है शादी, कचड़ा का ढेर है। గౌతమ్ బుద్ధ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే వైవాహిక జీవితం దుఃఖం కా ఢేర్ చెత్త కుండి వంటి జీవితము, అది భయంకరమైన బాధలు దుఃఖములతో కూడిన జీవితం అని చెప్తున్నాడు. अभी पास्टर जी यहाँ बैठे हैं, ध्यान उधर है अभी विजयवाड़ा में। अच्छा ठीक है, प्रेज द लॉर्ड। गौतम बुद्ध बोला दुखों का पहाड़ ढेर है ये। గౌతమ్ బుద్ధ గారు అన్నారు ఇది చాలా కష్టతరమైనటువంటి కొండ వంటి కష్టాలతో నింపినటువంటి జీవితం. సంసార జీవితం అంటేనే కష్టాల జీవితం. प्रेरित पाल बोला ये कचड़ा है, कूड़ा है। దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు ఇది చెత్త చెదారం అని మాట్లాడుతున్నాడు. लेकिन मैं क्या बोलता हूँ मालूम, అయితే దేవుని వాక్యం ద్వారా నేనేం చెప్తున్నానంటే गाय के गले में चेन होती है। వివాహ జీవితం అనేది ఆవు మెడలో వేసినటువంటి ఒక గొలుసు వంటిది. चेन होता है, साथ ही खूंटी में किल्ला होता है ना, उस खूंटी डाल के ना टची तट उसके साथ बांधी होती है। అయితే ఈ వైవాహిక జీవితం అనేది ఎలాంటిదంటే ఒక అంటే గేదె మెడలో వేసినటువంటి చైన్, అది తీసుకొని వెళ్ళి ఒక దానికి కట్టేసి కర్ర గుంజకు పాదేసి కట్టేసి అక్కడే పడి ఉండు అన్నట్టుగా ఉంటుంది. शादी कर रहा, गले में जंजीर डाला है। పెళ్లి చేసుకున్నవాడు తన మెడలోని ఒక బంధకాన్ని వేసుకున్నట్టే वो उसको जमीन में खूंटी डाल के जीता उधर बांध देते। అంతే, భూమిలో గుంజబాది వాడిని అక్కడ కట్టేసుకోవడానికి వాడు పెళ్లి చేసుకున్నాడు. परेशानियों का, दुखों का, तकलीफों का, आपका जिंदगी असल में जो शांत जिंदगी दुनिया में करना वो नहीं रह जाती। ఆ జీవితంలో చాలా సత్యమైన సమాధానకరమైన జీవితానికి అప్పగించుకోకుండా ఇలాంటి బంధకాలకు అప్పగించుకోవడానికి కొందరు. इसलिए यीशु मसीह आपका सब कुछ है। అందుచేత మనకి లోకంలో శాశ్వతమైన వారు ఎవరు ఉన్నారంటే ప్రభువే మనకు స్వాస్థ్యమై ఉన్నాడు. कितना महान बुलाहट है सियोन का, ఎంత శ్రేష్టమైన పిలుపు సియోను పిలుపు. मुझे बहुत खुशी है यहाँ सियोन जाने वाले लोग हैं। చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సియోన్కు వెళ్ళాలని సిద్ధపడుతున్న వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. मैं चाहता हूँ कि सब सियोन के लिए अर्पण करो। నా ఆశ ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సియోన్కు వెళ్ళాలన్న ఆ సమర్పణ మీలో రావాలని నేను ఆశపడుతున్నాను. जहाँ परमेश्वर होगा वहाँ हम भी रहेंगे। యేసుక్రీస్తు ప్రభువారు ఎచ్చట నివాసం చేస్తున్నారు. जहाँ परमेश्वर रहेगा उधर हम भी रहेंगे। యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో ఆయన ఉండు చోట మనము కూడా ఉండాలని ఆశపడాలి. जहाँ हमारा प्रभु, हमारा अजमान यीशु मसीह हो वहाँ हम रहेंगे। మన ప్రభు, మన యజమాని ఏ స్థలములో ఆయన ఉంటాడో ఆ స్థలములో మనం ఉండడానికి మనం ప్రయాసపడాలి. परमेश्वर आपको आशीष दे। ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. बाकी बातें हम कल करेंगे। మిగతా విషయాలు రేపటి దిన మనం నేర్చుకుందాం. मेरी प्रार्थना आप लोगों के लिए यही है कि आप लोग एक उत्तम जीवन करो। నా ప్రార్థన ఏమిటంటే మీరు ఒక సాధారణమైనటువంటి జీవితం కాకుండా ఒక శ్రేష్టమైన జీవితాన్ని మీరు చేయాలని నేను ఆశపడుతున్నాను. अभी आप लोग एक सियोन का गीत गाओ। ఒక సియోను పాటను పాడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మోకరిద్దాం. गाने के बाद आप ही तारीफ करा के आप प्रार्थना करो। किसी को नहीं बोलना, हम आपको आवाज मुझे बोलो मैं दूंगा, लेकिन आखिरी प्रार्थना आप ही का नहीं, मैं बोलता हूँ। सौंदर्य सियोनो इधर बैठो, महाराजोनी बैठो। नगरमो सौंदर्य सब लोग सियोन का गीत गाइए। సియోను పాట అందరూ మోకరించాలి, కృప పొందుకోవాలి. महाराजोनी नगरमो उतार लो। ఎంత రమణీయం, ఎంత శోభనీయం, ఎంత మనోహరం నా స్వస్యమైదే. ఎంత రమణీయం, అందరూ మోకరించి ఎంత శోభనీయం, ఆ ఉన్నతమైన పిలుపు నిమిత్తమై ప్రభువుకు సమర్పించుకుందాం. నా స్వస్యమైదే. అందరూ మోకరించాలి. ఆ సౌందర్య స్తోత్రం. సియోను ఆమేన్. మహారాజుని నగరము. స్తోత్రం. ఆహ సౌందర్య ఆమేన్. సియోను
ప్రతిష్టగా సమర్పించబడిన ప్రతి బిడ్డ ఆయన సముఖంలో ఒక తీర్మానం చేసుకుని ఒక శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఆమేన్. అపవిత్రం కాని కన్యకను ప్రతిష్టలో నమ్మకస్తులు గొర్రె పిల్లతో నడిచి శుద్ధులు గొర్రె పిల్లతో నడిచి శుద్ధులు ఆయన నామం ధరింతురు ఆ నగరంలో శోభింతురు ఆయన నామం ధరింతురు ఆ నగరంలో శోభింతురు ఆహ సౌందర్య సీయోను మహారాజుని నగరము ఆహ సౌందర్య సీయోను సీయోనుని రాజు ఎక్కించును లింబు బలం ధరించుకోనుము సీయోనుని రాజు ఎక్కించును లింబు బలం ధరించుకోనుము సీయోను రట్టి ప్రత్యక్షమాగును సీయోను కట్టి ప్రత్యక్షమాగును సీయోనుగా మారి స్తోత్రం 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 శబల రగల దురల రబబబబబబబ గ్లోరీ గ్లోరీ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆ సియోనులో ఆయనతో ఉండే అభిషేకం ఆ సియోనులో ఆయనతో ఉండే మహిమ మహారాజుని నగరము ఆహ సౌందర్య సీయోను మహారాజుని నగరము ఎంత రమణీయం ఎంత శోభనీయం ఎంత మనోహరం నా స్వస్యమణియే ఎంత రమణీయం యేసయ్యా ఎంత శోభనీయం శలరబలక దురలరబదరదిరలరబ శదరబ ఆమేన్ ఆమేన్ ఎంత రమణీయం ఓహో ఎంత శోభనీయం గ్లోరీ ఎంత మనోహరం సియోను మహిమతో సియోను మహిమతో సియోను మహిమతో గ్లోరీ 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 ఎంత రమణీయం ఎంత శోభనీయం ఎంత మనోహరం ఉన్నతమైన ప్రతిష్ట ఉన్నతమైన సమర్పణ రమణీయం ఎంత శోభనీయం ఎంత మనోహరం నా స్వస్యమణియే ఎంత రమణీయం ఎంత శోభనీయం ఎంత మనోహరం నా స్వస్యమణియే ఎంత రమణీయం ఎంత మనోహరం సియోను మహిమతో మా మధ్యలోనికి దిగి వచ్చుచున్న దేవా రిబలర రిబలర సియోను మహిమ సియోను మహిమ సియోను మహిమ సియోను మహిమ హల్లెలూయా హల్లెలూయా సియోను అభిషేకం సియోను అభిషేకం సియోను అభిషేకం హల్లెలూయా 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 షలరరర తిరరరరర परमेश्वर हमारे लिए एक बड़ा काम करेगा। దేవుడు మన కొరకు అద్భుతాన్ని చేయాలని ఆశపడుతున్నారు. परमेश्वर आप लोगों को बहुत
कीमती लोग बनाएगा। ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ఒక శ్రేష్టమైన వారిగా ప్రభు మార్చబోతున్నాడు. जितना आपका मन प्रभु की तरफ बढ़ रहा है, इतना परमेश्वर भी आपकी तरफ बढ़ रहा है। మీ హృదయాలు దేవుని వైపు ఎంతగా త్రిప్పబడుతున్నాయో నా దేవుడి మనస్సు కూడా మీ వైపు అంతగా త్రిప్పబడుతుంది. चिंता मत करो, ఏమాత్రము చింతించకండి. प्रभु आपके लिए सारे काम करेगा। మీ కొరకు దేవుడు సమస్త కార్యములు చేయనై ఉన్నాడు. आपके जीवन के सारे दुख, सारे परेशानी दूर करेगा। మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి దుఃఖం आप विश्वास करके इन दिनों में प्रभु के हुजूर में आओ। విశ్వసించి ఆయన పాద సముఖంలోనికి మీరు రావాలని ఆశపడుతున్నాం. परमेश्वर आज शाम को हमारे बीच में आया, हम सबको छुआ और आशीष दिया, इसलिए हम धन्यवाद करेंगे। ప్రభు ఈ రాత్రి తన మహిమతో మన మధ్యలోకి దిగి వచ్చి మనల్ని ముట్టి మనల్ని అభిషేకించి ఆశీర్వదించాడు. అందుచేత మనమందరం దేవునికి స్తోత్రాలు చేద్దాం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord। ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. ये जितना आराधना हमारा इबादत चल रहे हैं और इसको प्रभु ने चला रहा है और ये सब प्रभु का इंतज़ाम है। ఇదంతా కూడా దేవుని ఏర్పాటు, దేవుని చిత్తమై ఉన్నది. ప్రభు తన కనికరమును మన మీద కృమ్మరించడానికి ప్రభు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. इसलिए हम धन्यवाद करेंगे। అందుచేత ప్రభు మనకి ఇచ్చిన ఇటు కృప కొరకు ఈ దేవునికి స్తోత్రాలు చేద్దాం. धन्यवाद 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 धन्यवाद। हालेलुया। सारे आदर, सारे महिमा हम अपने पिता परमेश्वर को देके हम धन्यवाद करेंगे। సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించి స్తోత్రాలు చేద్దాం. प्रेज़ द लॉर्ड, प्रेज़ द लॉर्ड, प्रेज़ द लॉर्ड। सारे आदर, सारे महिमा अपने प्रभु यीशु को देके हम धन्यवाद करेंगे। మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ స్తోత్రాలు చేద్దాం. पिता पवित्र आत्मा के लिए धन्यवाद करेंगे। పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనమందరం స్తోత్రాలు చేద్దాం. प्रेज़ द लॉर्ड, प्रेज़ द लॉर्ड। सारे आदर, मान, उस्तत पिता परमेश्वर को देके धन्यवाद करेंगे। సమస్త మహిమ ఘనత ప్రభావం తండ్రి గారికి అప్పగిస్తూ స్తోత్రాలు చేద్దాం. बाकी दिन के प्रोग्राम भी प्रभु अपने हाथ में लेके चलाएगा, इसलिए हम धन्यवाद करेंगे। సమస్త కార్యములు మన ముందు ఉన్నటువంటి సేవా కార్యాలన్నింటినీ కూడా ఇక ముందు ప్రభు తన కృప చేత నడిపించేలాగున స్తోత్రాలు చేద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడవైన మా యేసయ్య, సియోనులో నుండి దిగి వచ్చిన దేవా, మా సియోను రారాజా, నీకు స్తోత్రములు కలుగునుగాక నాయనా. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రము నాయనా. మీరు సియోను నివాసి అయి ఉన్నారని, మీరు కోరిన స్థానము సియోనేనని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు కలుగునుగాక. అయ్యా, ఈ భూమి మీద నీవు సియోనును ఏర్పరచుకున్నావని, వారు భూలోకము నుండి కొనబడిన వారని, పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా షండులుగా మార్చబడిన వారని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. అనేకులు ఈ ప్రతిష్ట తెలియక ప్రభువా, శరీర సంబంధులై లోకానుసారులుగా బ్రతుకుతున్న ఈ వేళల్లో, ఈ సమయమందు మమ్మల్ని ప్రతిష్ఠించినందులకై స్తోత్రాలు. సియోనులో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి, ప్రతి మలినాన్ని తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచినందులకై స్తోత్రాలు. అయ్యా, ఈ దినం నుండి మేము నీ సన్నిధిలో బ్రతుకుటకు కృపనివ్వండి నాయన. రిమన్న రషకత్తురిబిలిక్కరబాబా, అగ్ని వంటి సేవ చేయుటకు, ఓ ప్రతిష్ఠితమైన సేవ చేయుటకు, ఓ ప్రతిష్ఠితమైన సేవ, ఒక లోతైన ప్రతిష్ట జీవితం చేసే కృప మాకు దయచేయండి. మరలా మా ప్రతిష్టను నూతనపరచడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్ర. మీ దాసుల ద్వారా మరలా మా జీవితంలో మరలా ఉన్నతమైన సియోనును గుర్చిన దర్శనముతో
మమ్మల్ని నింపండి. ఆ జీవితాన్ని మాకు దయచేయండి. ఆ 1,44,000 గుంపులో మమ్మల్ని కూడా చేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం అనేకులను మీరు ఆ మహిమ గల పరిచర్య కొరకు సమర్పించినందుకు స్తోత్రం. ఆ పిలుపును జ్ఞాపకం చేసినందుకు ఈ స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కృప చూపి వారిని అంతవరకు స్థిరపరచండి. నీ మహిమ కొరకు స్థిరపరచండి, నీ సన్నిధి కొరకు స్థిరపరచండి, ఉన్నతమైన కృప కొరకు స్థిరపరచండి. మీ చేతులకు పరిపూర్ణంగా సమర్పిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. पिता परमेश्वर का प्रेम, प्रभु यीशु मसीह का अनुग्रह, पवित्र आत्मा का सहभागिता यीशु मसीह आने तक हमेशा हमारे सबके साथ रहे। आमीन। हालेलुया।